జనరల్ గా ఒకప్పుడు మీరంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేటివి జనరల్ గా పిల్లలకి ఫీడింగ్ ఇవ్వకపోతే పుట్టినప్పుడు అండ్ వస్తా ఉంటాయి అని అంటారు. బట్ ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చినా ఫీడింగ్ ఇవ్వకుండా దర్ ఇస్ నో డిఫరెన్స్ కదా, బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. ఎందుకు రీజన్ ఏంటి? Lifestyle changes. ఓకే. See, Sedentary breast cancer is most commonly caused by estrogen content in the body. So, as lifestyle is changing, we are having less number of kids. ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫీడింగ్ ఎంతవరకు ఇస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. 3 months కన్నా ఎక్కువ, 3 months ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే 3 months కన్నా తక్కువ ఇస్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా యాక్ట్ అవుతాయి. దానికి తోడు మన హై ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నాము, పిజ్జాస్ ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఇస్ చేంజ్డ్ అండ్ వీఆర్ మోస్ట్ విమెన్ ఆర్ స్మోకింగ్, యూఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. So all these factors will definitely affect the breast also. So probably because of all these conditions, breast cancer is definitely increasing. It's a topmost cancer ఇప్పుడు. ముందు cervical cancer ఉండేది, ఇప్పుడు breast cancer అయిపోయింది. I mean first one of the particularly cities like Hyderabad or Bangalore, one of the top cancer is breast cancer in them. Okay.